ఢిల్లీ మద్యం కేసు లోపల విచారణ జరుగుతున్న టైంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వాళ్ళు ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ కన్వీనర్ ఢిల్లీ సీఎంకు అరవింద్ కేజ్రీవాల్కు మూడోసారి నోటీసులను పంపించింది. ఢిల్లీ లిక్కర్ కేసులో విచారణకు హాజరు కావాలి ఈడీ అని చెప్పి ఈడీ అధికారులు నోటీసులను పంపించారు. దాంతో కేజ్రీవాల్ ఏమాత్రం పట్టించుకోలే. అయినా కూడాను దానికి ఉల్టా లేఖ రాసిండ్రు, నేను విచారణకు హాజరు కావట్లేదని. ఇక లోక్సభ ఎన్నికలు జరిగే టైంలో ఇప్పుడు నోటీసులు ఎందుకు పంపించారని ఆ విషయాన్ని వాళ్ళకు ప్రశ్నించింది. అయితే లోక్సభ ఎన్నికల్లో ప్రచారం చేయకుండా ఈ అరవింద్ కేజ్రీవాల్ను అడ్డుకోనాలనే ఒక కుటిల ప్రయత్నంతో ఈ నోటీసులు పంపించిందని ఆపు నేతలంతా చాలా గరమైనరు. అయితే కేజ్రీవాల్ను అరెస్టు చేయాలనేటువంటి కక్షతోటే ఈ నోటీసులు పంపించి ఉంటారని చెప్పి ఆప్ అనుకుంటుంది. అయితే ఈడీ నోటీసులు అన్నీ చట్టవిరుద్ధంగా ఉన్నాయని, వాటి మీద చట్ట ప్రకారం చర్యలు తప్పనిసరిగా మేము కూడా తీసుకుంటామని ఇక జాతీయ అధికార ప్రతినిధి ప్రియాంక కక్కర్ మీడియాతోటి చెప్పుకొచ్చిండ్రు. అయితే ఈ మద్యం కుంభకోణం కేసులో ఇప్పటికే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను సిబిఐ అధికారులు అప్పటికే ఎంక్వైరీ కూడా చేసేసిండ్రు. కానీ గత ఏడాది ఏప్రిల్లో కేజ్రీవాల్ను 9 గంటల పాటుగా సిబిఐ వాళ్ళు ప్రశ్నించిండ్రు. కింద మీద అన్ని రకాలుగా క్వశ్చన్లు వేసిండ్రు. ఆ తర్వాత కేజ్రీవాల్కు ఈడీ వాళ్ళు సమన్లు కూడా జారీ చేసిండ్రు. ఇక ఇదే కేసులో గత ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను కూడా ఈడీ వాళ్ళు అరెస్ట్ చేసిండ్రు. మరో ఆప్ నేత ఎంపీ సంజయ్ సింగ్ను కూడా వాళ్ళంతా అదుపులోకి తీసుకొని జైలు కూడా పంపించిండ్రు. ఇక 3 సార్లు నోటీసులు ఇచ్చిన కేజ్రీవాల్ రాకపోవడంతో ఈడీ అధికారులు ఏం చేసిండ్రంటే నాన్ బెయిల్ వారెంట్ తీసుకొని కోర్టు ముందర కూర్చోబెట్టాలని ప్లాన్ చేసిండ్రు. ఇక నాన్ బెయిలబుల్ వారెంట్ పాటించడం అనేది ఒకవేళ నెగ్లిజెన్స్ చేస్తే అరెస్ట్ చేసి తీసుకొని పోవాలని చెప్పేసి ప్లాన్ చేసిండ్రు ఈడీ ఆఫీసర్లు. ఇక ఈ రకంగా వీళ్ళంతా చర్యలు తీసుకొని ముందరకు పోతున్నారు. ఇక రాను ఏమవుతుందో అనేది మనం ఇంకా వేచి చూడాలి. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం జనహిత టీవీని చూస్తుండండి.